అందరు నమస్కారం అండి. నేను మీ కోని అంకబాబు. ఈరోజు ఒక ప్రసిద్ధ క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే కడప దర్గా. దీన్ని పెద్ద దర్గా అంటారు. అమీన్ పీర్ దర్గా. కడపలో చాలా ప్రసిద్ధమైనటువంటి దర్గా అన్నమాట. దీన్ని దేశ విదేశాల వచ్చి సందర్శిస్తూ ఉంటారు. ఇది కడప నడిబొడ్డునటువంటి అతి పవిత్రమైనటువంటి అమీర్ పీర్ దర్గా అన్నమాట. ఇది పురాతనమైన దర్గా కూడా పేరుంది. దీన్ని స్థానికులు పెద్ద దర్గాగా పిలుస్తుంటారు. ఇది అన్ని మతాలకు అతీతంగా అంటే హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కూడా దీన్ని దర్శించుకుంటూ ఉంటారన్నమాట. అందువల్ల ఈ దర్గాకి కుల మతాలకు అతీతంగా మత సామరస్యాన్ని ప్రత్యేకంగా నిలిచిందని అంటారు. ఈ దర్గాలోని సాహెబ్ అంటే స్వామిని నమ్ముకొని ప్రార్థించి దర్గా విభూతిగా తీర్థం సేవిస్తే సర్వ వ్యాధులు నివారించబడతాయని భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. ఇలాంటి గొప్ప శక్తి కలిగినటువంటి అమీన్ పీర్ దర్గాను కడప జిల్లా ప్రజలు పెద్ద దర్గా అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఈ ప్రాంగణంలో 18 మజార్లు ఉన్నాయి. ఇక్కడ సంవత్సరంలో నెల నెల గంధం, ఉరుసు ఉత్సవాలు గొప్పగా జరుగుతుంటాయన్నమాట. అందులో 5 దర్గాలకు చెందినటువంటి మజార్లను మాత్రమే ప్రత్యేకంగా ఉరుసు ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ మార్చి నెలలో జరిగే ఉరుసు చాలా గొప్ప, చాలా గ్రేట్గా చెప్పుకుంటూ ఉంటారు అనమాట. ఈ సందర్భంగా ముంబాయి, కలకత్తా, చెన్నై ఇక వివిధ ప్రాంతాల నుంచి కూడా మైసూరు దగ్గర నుంచి కూడా వస్తూ ఉంటారన్నమాట. పండితులు, విద్వాంసులు, శిష్యుకోటి చాలామంది పాల్గొంటూ ఉంటారు. చూస్తున్నారు కదా ఇక్కడ చాలామంది అంటే ఈ అమీర్ పీర్ యొక్క అనుయాయులు, భక్తుల యొక్క వారు సమాధులు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చరిత్ర విషయానికి వస్తే దైవ స్వరూపులైనటువంటి మహత్ ప్రవక్త వంశీయులైనటువంటి ఆస్థానే ఏ ముగ్ధం ఇలాహి ప్రథమ సూఫీ అన్నమాట హజరత్ ఖ్వాజా సయ్యద్ పీరుల్లా మహమ్మద్లో హుసూని చిల్తిస్ ఖాద్రి నాయబ్ హే రసూద్ పీరుల్లా సాహెబ్ హుసేన్ అంటారు. సాహెబ్ గారు కర్ణాటక ప్రాంతంలోని బేదర్ నుంచి బయలుదేరి కడపలో ఆయన పవిత్ర పాదం మోపారట. ఆయన చాలా నిరాడంబరులు, దైవాంశ సంభూతులు. వీరు కడపలో నివసించిన రోజులు ప్రజలతో మమేకమైపోయి కలిసిపోయి వారిని భక్తి మార్గం నడిపించేందుకు కృషి చేసేవారంట. ఎన్నో మహిమలు కూడా చూపించారంటండి. అచ్చటనే ఒక దర్గా నిర్మించారు ఆయన ఉన్నప్పుడే. అదే పెద్ద దర్గా. అందులో ఈ దైవ సంబూతులైనటువంటి ఆయన 1761లో ఈ అమీర్ పీర్ ఆ దర్గాలో సజీవ సమాధి అయ్యారు. అది మీకు ఇప్పుడు చూపిస్తాను కూడాను. ఇప్పుడు లోపలే ఉందన్నమాట. తన తనకి 2 కుమారులు అయితే పెద్ద కుమారుడు అరీఫుల్లా హుసేన్ని కడప పీఠాధిపతిగాను, మరో కుమారుడు అహ్మద్ హుసేన్ని నందలూరు పీఠాధిపతిగాను నియమించారంట. ఇందిరాగాంధీ ఇది ఎంత ప్రాచుర్యం పొందిందంటే ఇందిరాగాంధీ, పివి నరసింహారావు లాంటి మహామహులు కూడా ఈ దర్గాను దర్శించుకున్నారు. ఈ మధ్యకాలం మనకు తెలుసు రామ్ చరణ్ కూడా ఈ దర్గాని, ఇది ప్రధానమైన దర్గా అన్నమాట, అమీర్ పీర్ దర్గా లోపలిది. చూడండి, భక్తులు ఎప్పుడు కూడా రద్దీతో ఇది కిటకిటలాడుతూ ఉంటుంది. కడపకి ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చు. ఎంతోమంది ప్రముఖులు ఈ దర్గాను దర్శించి వరపడిన వారు ఉన్నారన్నమాట. ఇది పెద్ద దర్గాకు ఈ అరీఫుల్లా హుసేన్ మొదలుకొని ఇప్పటి వరకు ఈ పెద్ద దర్గాకు ఇప్పటివరకు 11 మంది పీఠాధిపతులు కొనసాగారు. 10వ పీఠాధిపతిగా అమీనుల్లా హుసేని మరణానంతరం 11 సంవత్సరాల ఆయన కుమారుడు, ఇది 11 సంవత్సరాల కుమారుడు అరీఫుల్లా హుసేన్ 1993లో 11వ పీఠాధిపతిగా నియమితులయ్యారట. దర్గాలోని ఈ స్వామి పూజల అనంతరం పీఠాధిపతుల ఆశీస్సుల కోసం భక్తులు కూడా వేచి ఉంటారు. పీఠాధిపతి సూచనల మేరకు అక్కడున్న తీర్థం కానీ సేవిస్తే ఇక్కడ మనకి తీర్థం చిన్న గ్లాసులో ఇస్తూ ఉంటారండి. చిన్న గ్లాసుల్లో ఇస్తూ ఉంటారు. చూడండి, తర్వాత అంటే వాళ్ళ అనుయాయుల యొక్క సమాధులు అన్నమాట. ఇవన్నీ చాలా గొప్ప చూసుకుంటూ ఉంటారు. అంటే భక్తులందరూ కూడా ఇక్కడ నిద్ర చేసి చాలా వరపడుతూ ఉంటారు. ప్రతి ఏటా జరిగే ఉరుసులో మహమ్మదీయులతో పాటు హిందువులు, క్రైస్తవులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారండి. ఇక్కడ విభిన్న మతాల యొక్క కలయిక అనేది మనం ఖచ్చితంగా అనేది చూడొచ్చు అన్నమాట. సర్వమత సమ్మేళనం అన్నట్టు ఉంటుంది. అయితే
ఈ యొక్క క్షేత్రం చాలా మహిమాన్వితమని చెప్పేసి మనం అంటే ఆ ప్రాంతం ప్రజలు గాని చాలామంది భక్తుల ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. ఇది మనం బయట నుంచి చూస్తే ఆ యొక్క పక్కన ఉన్నటువంటి మసీద్ అన్నమాట. ఆ పక్కనే ఈ మనం ఈ క్షమించాలి. అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం ఉందండి. ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం ఉంది. ఎవరైనా సరే దర్శించుకోవచ్చు. ఆ! ఎ ఉచిత మినరల్ వాటర్. అమీర్ పీర్ దర్గా. ఈ అమీర్ పీర్ దర్గా అనేది అందరికీ ఆహ్వానం పలుకుతుంది. ఎవరైనా సరే ఆడ దర్శించుకోవచ్చు. అందుకనే మనం అప్పుడప్పుడు పేపర్‌లో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ ఈ దర్గాకి వీరభక్తుడు అని విన్నాం. ఈ మధ్యనే రామ్ చరణ్ కూడా ఈ దర్గాని దర్శించుకున్నారు. ఇలా ఎంతోమంది ఆహ్, పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఈ దర్గాని దర్శించుకుంటూ ఉంటారు. ఆ! హ్మ్. ఆ స్వామికి వరపడుతూ ఉంటారన్నమాట. వీలున్నవారు అవకాశం చూసుకొని ఖచ్చితంగా ఈ క్షేత్రాన్ని దర్శించి మీరు కూడా ఆహ్, మీ కోరికలు విన్నవించుకుంటారని వారి యొక్క ఆశీస్సులు అమీర్‌పేట్ యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటూ మరొక క్షేత్రం గురించి మరోసారి మాట్లాడుకుందామండి. అంతవరకు సెలవు మీ అంకబాబు.